శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఎలా ఉన్నాయో చూడండి. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం పనులు సకాలంలో పూర్తవుతాయి. అభివృద్ధి బాటలో పయనిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. నలుగురిని కలుపుకోవాలి. అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి సౌమ్యంగా వ్యవహరించండి. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరము. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభవార్త వింటారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వారము ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. వ్యాపారం బాగుంటుంది. యోగ్యతకు తగిన ఫలితాలు సాధిస్తారు. సమయస్ఫూర్తితో ఆపదల నుంచి బయటపడతారు. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. తరచూ నిర్ణయాలు మార్చకుండా ఏకాగ్రతతో పనిచేయాలి. భూగృహ వాహన లాభాలున్నాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి మిథునం. ఈ మిథున రాశి వారికి ఈ వారము మనోబలంతో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. అదృష్ట యోగం ఉంది. తగిన సూచన ప్రయత్నం చేయండి. నిర్ణయం తీసుకున్న తరువాత మార్చవద్దు. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేవారున్నారు. చాకచత్వంగా వ్యవహరిస్తే నష్టాల నుంచి బయటపడతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభం జరుగుతుంది. తదుపరి రాశి కర్కాటకం. ఈ రాశి వారికి ఈ వారము ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. చేస్తున్న పనికి గుర్తింపు వస్తుంది. అభిష్ట సిద్ధి కలుగుతుంది. అధికార యోగం సూచితం. ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెట్టుబడుల్లో లాభాన్నిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కార్యాచరణతో ముందుకెళ్ళండి. ఇష్టదైవాన్ని స్మరించండి. అనుకున్నది జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇతరులపై ఆధారపడవద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. చేతి దాకా వచ్చి ఆగిపోయినా నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాలి. ఇష్టదేవతను స్మరించండి. శుభం జరుగుతుంది. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారము ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు పూర్తి చేయండి. దేనికి వెనక ముందు వేయవద్దు. పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది. ఒత్తిడికి గురి కావద్దు. మొహమాటం వల్ల సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలగుణంగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభవార్త వింటారు. తదుపరి రాశి తులరాశి. ఈ రాశి వారికి ఈ వారము వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆశదాయక నెరవేరుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఊహలకు పరిమితి పడకుండా కార్యాచరణతో లక్ష్యాలను పూర్తి చేయాలి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బయటపడతారు. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మేలు జరుగుతుంది. తదుపరి రాశి వృశ్చికం. ఈ రాశి వారికి ఈ వారము ఉద్యోగంలో అధికార యోగం సూచితం. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేసే ప్రశంసలందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుత్సాహపరిచేవారుంటారు. చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతాయి. స్థిర చరాస్తులు ఏర్పడుకుంటాయి. సానుకూల ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం.
ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి ధనుస్సం. ధనుసు రాశి వారికి ఈ వారం బ్రహ్మాండమైన శుభాలున్నాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. తగిన కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలి. ఇలాంటి అదృష్ట కాలం అరుదుగా వస్తుంది. మానవ ప్రయత్నం విశేషంగా చేయండి. కృషిని రెట్టింపు ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారంలో విజయాలున్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మహాలక్ష్మి దర్శనం శుభప్రదం. తదుపరి రాశి మకరం. ఈ రాశి వారికి ఈ వారము మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేయవద్దు. చెడు ఊహించవద్దు. వ్యాపారంలో నష్టాలు తొలగుతాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది. తదుపరి రాశి కుంభం. ఈ రాశి వారికి ఈ వారము వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం. తగిన కార్యాచరణతో కృషి చేయండి. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ఉన్నత స్థితి గోచరిస్తుంది. కృషికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సూచనలు శక్తినిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతియుత జీవితం లభిస్తుంది. తదుపరి రాశి మీనం. ఈ రాశి వారికి ఈ వారము అదృష్ట పదాలు అందుకునే పనులు, ఇష్ట ధ్యానాలు సిద్ధిస్తాయి. స్పష్టమైన ఆలోచనలతో ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. మిత్రుదానంతో మెలగండి. వివాదాలు తొలగుతాయి. పెట్టుబడులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఏరి లోతుగా ఆలోచించవద్దు. వ్యాపారంలో తోటుబాటు పనికిరాదు. ఇష్టదైవాన్ని స్మరించండి మరియు ఇష్టదైవాన్ని దర్శించండి. మంచి జరుగుతుంది.